నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులందరికీ మంచి వార్త అనేది రావడం జరిగింది. IIIT ప్రవేశాలకు నోటిఫికేషన్ అనేది జారీ అయింది. సో ఎవరైనా సరే 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు మనకు IIIT కోసం ఎదురు చూసిన వారైతే తప్పకుండా ఈ యొక్క ప్రవేశాలకి అప్లై చేసుకోండి, ఓకేనా. సో పూర్తి ఇన్ఫర్మేషన్ చూద్దాం. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు IIITలలో 6 ఏళ్ల సమీకృత బీటెక్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ వెబ్సైట్లో నోటిఫికేషన్ వివరాలు, దరఖాస్తు విధానాన్ని పొందుపరిచారు. ప్రథమ సంవత్సరంలో చేరేందుకు అంటే 2018-19 అకాడమిక్ ఇయర్లో చేరేందుకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 8లోగా దరఖాస్తు చేసుకోవాలి. సో జూన్ 8 అనేది మీకు లాస్ట్ డేట్ గా ఉంది. ఎస్ఎస్సి దానికి సమానమైన పరీక్ష ఉత్తీర్ణులై 2018లో రెగ్యులర్ విద్యార్థులుగా ప్రథమ ప్రయత్నంలో ఉత్తీర్ణై ఉండాలి. సో ఫస్ట్ అటెంప్ట్ లోనే మనకు ఈ యొక్క 10th క్లాస్ లో పాస్ అయిన వారు కానీ, లేదంటే 10వ తరగతి దానికి సరి సమానమైన కోర్స్ కంప్లీట్ చేసిన వారు కానీ ఈ యొక్క IIIT ప్రవేశాలకు అర్హులు అనమాట. అభ్యర్థుల వయసు అనేది మనకు 2018 డిసెంబర్ 31 నాటికి 18 ఏళ్లకు మించి ఉండకూడదు. సో 18 ఏళ్ళ మించి ఉండని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది అప్లై చేసుకోవడానికి అర్హులు. అంతేకాకుండా SC/ST కేటగిరీలకు మాత్రం 21 ఏళ్లకు మనకు ఇచ్చారన్నమాట. సో SC/ST విద్యార్థులు 21 ఏళ్ళ వరకు ఉన్నా పర్వాలేదు, ఓకేనా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు ఏపీ ఆన్లైన్ సర్వీస్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. సో ఏపీ ఆన్లైన్ సర్వీసెస్ ఉంటాయి కదా, సో అక్కడ మాత్రమే మనం ఈ యొక్క IIIT ప్రవేశాలకు అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి మొత్తం సీట్లలో 85% లోకల్ విద్యార్థులు, అంటే మనకు ఈ యొక్క రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అయితే మనకు ఈ యొక్క IIIT ప్రవేశాల్లో 85% ఈ యొక్క ఖాళీలు అనేవి మనకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులచే భర్తీ చేయబడతాయి. 15% సీట్లు మాత్రం ఓపెన్ కేటగిరీలో మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు అయితే కేటాయిస్తారు. 4 కేంద్రాల్లో 1000 చొప్పున 4000 సీట్లు అయితే కేటాయిస్తారు. సో ఈ విధంగా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఎవరైనా సరే మనకు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ విద్యార్థులు ఎవరైనా ఉంటే సో మంచి స్కోర్ కనుక వచ్చినట్లయితే ఈ యొక్క IIIT ప్రవేశాలకి అప్లై చేసుకోండి. మీ యొక్క లైఫ్ అనేది చాలా బాగుంటుంది. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలియజేయండి. మీ సోదరులు కానీ, మీ యొక్క స్నేహితులు కానీ ఎవరో ఒకరు ఉండే ఉంటారు. సో తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వారికి తెలియజేయండి. సో అఫీషియల్ వెబ్సైట్లో మనకు నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉందంట. సో ఖచ్చితంగా ఆ వెబ్సైట్స్ కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.